అయినటువంటి ఉజ్జియా ఆయన జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాలను గురించి ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 1వ వచనము నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 1వ వచనము నుండి కొన్ని వచనాలు. అంతటా యూదా జనులందరూ 16 ఏళ్ల వాడైన ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజును చేసిరి. అతడు ఏలాతును కట్టించి రాజగు తన తండ్రి అతని పితరులతో కూడా నిద్రించిన తరువాత అది యూదా వారికి తిరిగి వచ్చినట్లు చేసెను. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి వాక్యములో ఉజ్జియా అనబడేటువంటి ఒక రాజు కనిపిస్తున్నాడు. ఆయన పేరు ఉజ్జియా, ఆయన తండ్రి పేరు అమజ్యా. చెప్పండి, తండ్రి పేరు ఏం పేరు? అమజ్యా. కుమారుని పేరు ఉజ్జియా అనబడేటువంటి మాటకు యెహోవా నా బలము అని అర్థం, లేదా దేవుడు నా బలము. ఉజ్జియా అనబడేటువంటి పేరుకి దేవుడు నా బలము. వాళ్ళ తండ్రి పేరు అమజ్యా. అమజ్యా అనబడేటువంటి పేరుకి అర్థము దేవుడు బలపరచువాడు, దేవుడు బలపరచువాడు. కుమారునికేమో దేవుడే నా బలము, తండ్రి పేరేమో దేవుడు బలపరిచేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. 2వ వచనం చదువుకుందాం. 26వ అధ్యాయము 3వ వచనం. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 సంవత్సరాల వయస్సు కలిగిన వాడై యెరూషలేములో 52 సంవత్సరాలు పరిపాలన చేశాడంట. దేవునికి మహిమ కలుగును గాక. వినాలి ప్రియులారా, మొట్టమొదటిగా ఉజ్జియా రాజు యొక్క ఆత్మీయ జీవితాన్ని చూద్దాం. ఉజ్జియా తన ఆధ్యాత్మిక జీవితంలో, ఆత్మీయ జీవితంలో మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నవాడు. అందుకే దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? ఉజ్జియా రాజుగా ఉన్నప్పుడు అతనికి 16 సంవత్సరాల వయసు. ఎన్ని సంవత్సరాలంట? 16 సంవత్సరాల వయసులో అతడు రాజుగా ఉన్నప్పుడు దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నాడు. ఆయన కంటిన్యూషన్ చదువుకుందాం. 4వ వచనం. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగినటువంటి జకరియా దినములలో అతడు దేవునిని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు మా రాజుకి. ప్రియులారా, ఈ ఉజ్జియా అనబడేటువంటి రాజు కాలములో జకరియా అనబడేటువంటి వివేచన తెలివి కలిగినటువంటి ఓ దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు ఉన్నంత కాలము ఉజ్జియా ఏం చేశాడో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడంట. ఎలా జీవించాడు? భయభక్తులు కలిగి జీవించాడు. జకరియా ఉన్నంత కాలము భయముతో, భక్తితో, దేవుని వాక్యానుసారంగా దేవుని ఆశ్రయించినందున దేవుడు ఉజ్జియాని ఏం చేశాడంట? వర్ధిల్ల చేశాడు. ఏం చేశాడంట? అభివృద్ధి చేశాడు. నిజముగా ఒక ఆత్మీయమైనటువంటి నాయకుడు నిన్ను నడిపిస్తున్నప్పుడు అతని మార్గములో నువ్వు నడిచావనుకో, నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. అయ్యా అమ్మా, ఒక దైవజనుడు ఇలాగ అంటాడు, ప్రతిరోజు నువ్వు ప్రార్థనలో ఉన్నావా? నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావా? నువ్వు దేవునితో సహవాసాన్ని కలిగి జీవిస్తున్నావా లేదా అని నిన్ను ప్రశ్నించేటువంటి ఒక ఆత్మీయుని నువ్వు కలిగి ఉన్నావా? ఒక ఆత్మీయుని నువ్వు కలిగి ఉన్నావా? ప్రార్థనలో నువ్వు ఎలా ఉన్నావు? దైవ సహవాసంలో నీ ఆధ్యాత్మిక జీవితం ఎంతవరకు కొనసాగుతుంది? వాక్యం యొక్క లోతులోనికి నువ్వు ఎంతవరకు వెళుతున్నావని
నిన్ను హెచ్చరించచ్చు, సరిచేసేటువంటి ఒక గైడ్ లైన్స్ చేసేటువంటి ఒక నిన్ను గైడ్ చేసే గైడు కావాలి నీకు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నేటి క్రైస్తవ్యంలో ఉన్న సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని సరిచేయడానికే దేవుడు మనకు సహకారిగా ఇచ్చిన గైడ్ లైన్ ఎవరో తెలుసా? ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి సేవకుని ద్వారా, ప్రతిరోజు సంఘము ద్వారా, సువార్త కూడికలు, ఆధ్యాత్మిక కూడికలు, ఏదో ఒక రోజు ఏదో ఒక వైపు నుండి ఏదో ఒక దైవజనుని ద్వారా నిన్ను హెచ్చరిస్తూ నిన్ను సరిచేస్తున్నాడు ఆయన. కానీ ఈరోజు క్రైస్తవ్యం ఏం చేస్తుందో తెలుసా? హెచ్చరించే దైవ సేవకుని యొక్క మాటను స్వీకరించేవారు లేరు. ఏ సేవకుడైతే వేలెత్తి నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందని సరిచేస్తాడో ఆ సంఘంలో ఉన్నటువంటి సేవకుడి దగ్గర నమ్మకంగా ఉండలేరు. కారణం, నాలో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తాడమ్మో ఆయన దగ్గర మనం ఉండలేము. ఆయన కన్నా బయటికి వెళ్ళడం మంచిది, ఇంకో మందిరానికి వెళ్ళడం మంచిది. నీకో విషయం తెలిసిన ఆత్మీయుడా, విశ్వాసి, నిన్ను హెచ్చరించే సేవకుణ్ణి నీ ఆత్మీయ జీవితాన్ని క్షణక్షణము పరిశీలించి దేవునికి నిన్ను సమీపంగా చేర్చాలి అని ప్రయాసపడేటువంటి దైవజనుల్ని నువ్వు కోల్పోయావనుకో, నీ బ్రతుకు ఎలాంటిదో తెలుసా? నూనె లేని వట్టి దీపం లాంటిది. నూనె లేని దీపం ఎప్పుడు ఆరిపోతూ ఎవరికి, నీ జీవితం కూడా అంతే. ఉజ్జియా జీవితంలో ఒక దైవజనుడు ఉన్నాడు. అందుకే వాక్యం అక్కడ అంటుంది, జకరయా దినములంతయు అతడు యెహోవాను అనుసరించాడు. జకరయా అనబడేటువంటి దైవజనుడు ఉన్నంత కాలము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నాడు. అందుకే దేవుని వాక్యం అంటుంది, దేవుడు అతడిని వర్ధిల్ల చేసెను. ఏం చేస్తున్నాడంట? దావీదు మహారాజు కావడానికి, సౌలు పారైపోవడానికి కారణం ఏంటో తెలుసా? సమయాలు వచ్చి సౌలా నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు సరి చేసుకో అన్నప్పుడు సౌలు రాజు సరి చేసుకోలేదు. కానీ నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చి ఆ మనుషుడు నువ్వే అని అంటే అక్కడికక్కడే కుప్పకూలి ఉపవాసం ఉండి ప్రభువు సన్నిధిలో పాప క్షమాపణ కొరకు పరితపించాడు. అందుకే దావీదు మహారాజు అయ్యాడు. ఏమయ్యాడంట? దావీదు మహారాజు. దిద్దుబాటును స్వీకరించిన వాడు. ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చున్న దైవజనమా, నీ ఆత్మీయ జీవితంలో నిన్ను సరిచేసి దేవుని సేవకుని మాటను వింటున్నావా లేదా వ్యతిరేకిస్తున్నావా? ఉజ్జియా లాంటి, జకరయా అనబడేటువంటి ఒక దైవజనుని నువ్వు కలిగి ఉన్నావా? నిన్ను ఒక సన్మార్గంలో నడిపించే దైవజనుడు. దేవుడు నీ పట్ల ఏమనుకుంటున్నాడు, దేవుడు నీ జీవితంలో ఏం చేయాలని ఆశపడుతున్నాడు, నిన్ను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించి నీ జీవితాన్ని గురించి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేటువంటి ఒక భక్తుణ్ణి, ఒక ప్రార్థనాపరుణ్ణి, ఒక క్రైస్తవ విశ్వాసిగా అలాంటి సేవకును నువ్వు కలిగి ఉన్నావా? నువ్వు వెళ్ళే సంఘంలో ఉన్నటువంటి దైవజనుడు దేవుని పక్షముగా, నీ పక్షముగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవాడా లేదా నిన్ను మభ్యపెట్టి నీ దగ్గర ఉన్న డబ్బుని ప్రలోభపెట్టి నీ దగ్గర ఉన్న కావలసింది లాక్కొని నిన్ను వట్టి చేతులతో పంపేవాడా? ఆలోచించు. ఎక్కడికి వెళ్ళి నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు బలపరుచుకుంటున్నావు? బలపరుచుకుంటున్నావా? బలపరుచుకుంటున్నానని భ్రమపడుతున్నావా? ఆలోచించు. దేవునికి మహిమ కలుగును గాక. ఉజ్జియా ఆత్మీయ జీవితానికి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనే జకరయా. ఎవరంట? జకరయా దైవజనుడు. ఆయనను నడిపించేటువంటి ఒక దైవజనుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దైవజనుడు బట్టి ఉజ్జియా జీవితం ఏం చేయబడిందంట? ఆశీర్వదించబడి వర్ధిల్ల చేయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. చదవండి 4-5 వచనాలు మరొకసారి చదువుకుందాం. అతడు తన తండ్రి అయిన అబజ్యా చర్య అంతటి ప్రకారము ప్రవర్తించెను. యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరయా దినములలో జకరయా ఎలాంటి వాడంట? తెలివైనోడా, తెలివి లేనోడా? మాట్లాడాలి గట్టిగా.
ఆయన దైవజనుడు తెలివైన వాడు. ఎందులో తెలివైన వాడు? ఆత్మీయులను సరిచేసే విధానంలోనా, ఆత్మీయులను దోచుకొని తినడంలోనా? చెప్పాలి గట్టిగా. ఈరోజు నువ్వు వెళుతున్నటువంటి, నువ్వు వింటున్నటువంటి దైవ సందేశాన్ని అందించి దైవజనులు నిన్ను సరిచేసేవారా లేక నిన్ను ప్రలోభ పెట్టేవారా? ఒకసారి నువ్వు ఆలోచించుకోవాలి. రెండవది, నిన్ను ఒక దైవజనుడు హెచ్చరిస్తున్నాడు అనంటే నువ్వు పడిపోవాలి అనా, లేదా ప్రభు దగ్గర నువ్వు ఇంకా నిర్దోషిగా నిలువబెట్టడానికి నిన్ను హెచ్చరిస్తున్నాడా? ఆలోచించు. నన్ను హెచ్చరించి సరిచేసి, అందుకే దావీదు అంటాడు, నీతిమంతుల గద్దింపు నాకు తైలాభిషేకం. నాతాను యొక్క గద్దింపు నాకేమిచ్చిందో తెలుసా? నూతన అభిషేకాన్ని ఇచ్చింది. నాతాను యొక్క హెచ్చరిక, నాతాను నన్ను ఖండించిన విధానం, నాతాను ప్రవక్త, ఇదిగో మనుషుడు నువ్వే, పాపము చేసినటువంటి, తప్పు చేసినటువంటి మనుషుడు నువ్వే అని నాతాను వేలు ఎత్తి చూపించినటువంటి ఆ ప్రవర్తన నాకు నూతన అభిషేకాన్ని, నూతన మనస్సుని, నూతన ఆత్మను అనుగ్రహించి నన్ను ఆత్మీయ జీవితంలో ఈ రాజ్యానికి మహారాజునిగా నిలువబెట్టింది అన్నాడు దావీదు మహారాజు. గట్టిగా చెప్పండి ప్రభునామాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం విన్నటువంటి ప్రియ దేవుని కుమార్తె, కుమారుడా, నిన్ను హెచ్చరించే దైవజనుని యొక్క హెచ్చరిక నిన్ను సరిచేసి ప్రభువుకి సమీపముగా, దేవునికి దగ్గరగా నిన్ను నిలబెట్టడానికే కానీ నిన్ను పడగొట్టడానికి కాదు సుమా. సౌలు ఇంకా ఉన్నత స్థితిలోనికి వెళ్ళాలని, ఇశ్రాయేలీయులైన వారికి మొదటిగా దేవుని స్వాస్యానికి నిన్ను రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి సౌలా, సౌలా, నువ్వు చేసేది తప్పు నాయనా. దేవుడు నిన్ను కోరుకున్నాడు, దేవుని స్వాస్యముపై నిన్ను రాజుగా చేశాడు. నువ్వు రాజుగానే ఉండాలి. దేవుడు నీకు పెట్టినటువంటి హద్దును దాటి వెళ్ళొద్దు అనంటే సమూయేలు మాటని తృణీకరించాడు సౌలు. తద్వారా ఏమైపోయాడంట? పతనమైపోయాడు, పాడైపోయాడు. చరిత్రలో తనకున్నటువంటి పేరు మంచిదా చెడ్డదా? మంచిగా ప్రారంభించిన తన జీవితం ముగింపులోనికి వచ్చేసరికి దౌర్భాగ్యమైన స్థితిగా మారిపోయింది. అయితే ఉజ్జియా కూడా అలాగే ఉన్నాడు. ఏ వాక్యములో ఉన్నటువంటి ఉజ్జియా కూడా ఎలాగున్నాడో తెలుసా? జకరియా దినముల వరకు దేవునిని ఆశ్రయించాడంట. ఎవరిని ఆశ్రయించాడు? ఒక వ్యక్తి దేవుడిని ఆశ్రయించడం ద్వారా దేవుడు అతనికి ఇచ్చే ఆశీర్వాదం ఎంత గొప్పదో కూడా ఉజ్జియా అనుభవించాడు. ఉజ్జియా యొక్క ఆశీర్వాదాన్ని గురించి చదువుకుందాం. మొదటిగా ఉజ్జియా ఆత్మీయత చాలా బలమైనది, మంచిది, మంచి గైడ్ లైన్స్ కలిగినటువంటి ఆత్మీయ నాయకుడు ఉజ్జియాకు ఉన్నాడు. కాబట్టి దేవునిని ఆశ్రయించాడంట. ఇక రెండవది ఉజ్జియా యొక్క ఆత్మీయత. 26వ అధ్యాయము 7వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుకుందాం. 7వ వచనం. ఫిలిష్తీయులతోనూ గుర్బయీలలో నివసించిన అరబీయులతోనూ మెహూనీయులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయం చేసెను. యుద్ధము చేసినప్పుడు దేవుడు అతనికి సహాయం చేసి విజయాన్ని ఇచ్చెను. అమోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చివారైరి. అమోనీయులు ఉజ్జియాకు ఏమిచ్చారంట? పన్ను కడుతున్నారు. ఉజ్జియా యొక్క ఆశీర్వాదం మొట్టమొదటిది ఏంటో తెలుసా? యుద్ధానికి వెళ్ళి విజయముతో వచ్చాడా, అపజయముతో వచ్చాడా? చెప్పాలి గట్టిగా. అయ్యా అమ్మా, నువ్వు దేవుని మీద ఆధారపడ్డావనుకో, దేవుని ఆశ్రయించావనుకో, దేవుడు నిన్ను ఎలా వర్ధిల్ల చేస్తాడో తెలుసా? నీ శత్రువుల మీద నీకు దేవుడు విజయాన్ని ఇస్తాడు. ఎవరు నీ శత్రువు? నీ ఇంటి ఎదురున్న వాళ్ళ, నీ ఇంటి పక్కనున్న వాళ్ళ, మళ్ళీ ఎవరు? నీ రక్త సంబంధికుల కాదు. నీ శత్రువు ఎవడంట? వాడే అపవాది. ఎవరు? అపవాది, సాతాను. వాడు నీ శత్రువు. వాడి మీద నువ్వు దాడి చేయాలి, మనుషుల మీద కాదు. మనుషులందరూ ఎవరో తెలుసా? నన్ను కలుగజేసిన మన పరమ తండ్రి యొక్క పోలికి. మనుషులు కాదు మనకు శత్రువులు, వారి మనస్సులలో ప్రవేశించేటువంటి సాతానుడు. వానితో యుద్ధం చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకటి విజయాన్ని ఇచ్చాడంట. ఎవరికి? ఉజ్జియాకు. రెండవది
అమోనీయులైన వారు వచ్చి ప్రతి సంవత్సరము ఉజ్జియాకు పన్నిచ్చేవారిగా ఉన్నాడంట. ఏం చేస్తున్నారంట వాళ్ళు? పన్ను కడుతున్నారు. మనం కడుతున్నాం కదా, నీటి పన్ను, ఇంటి పన్ను కడుతున్నామా లేదా? రోడ్డు ట్యాక్స్. నీకు ఒక కారు ఉందనుకో, నీకు ఒక వెహికల్ రోడ్డు మీద తిరుగుతుందనుకో, వ్యాపారం నిమిత్తమై నువ్వు నెలకింత ట్యాక్స్ కట్టాలి గవర్నమెంట్కి, అవునా? మనం కరెంటు బిల్లు కట్టాలి, కరెంటు వాడుకుంటున్నాం కాబట్టి. ఫోన్ వాడుతున్నాం కాబట్టి ఫోన్కి ఏం కట్టాలి? మనము బిల్లు వేసుకోవాలి. బిల్లు కడితేనే నీకు ఫోన్ పనిచేస్తుంది. అలాగే అమోనీయులు కూడా ఉజ్జియాకు ఏం చేసేవాళ్ళంటే చెప్పండి? పన్నిచ్చేవారిగా ఉన్నారు. రెండవది కంటిన్యూషన్. అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములంతటా కూడా వ్యాపించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి, విజయం కలిగిన వానిగా ఉన్నాడు. రెండవది, అమోనీయులైన వారు వచ్చి ఆయనకి ఏం కడుతున్నారంట? పన్ను కడుతున్నారు. శత్రువులు వచ్చి పన్ను కడుతున్నారు. నెక్స్ట్ మూడవది, దేవుడు అతనికి బలాభివృద్ధిని కలిగించాడు. బలాభివృద్ధి అని అంటే అతని సైనికులు, అతని దగ్గర పనిచేసే వాళ్ళు ఒక ఉన్నతమైన స్థితిలో అభివృద్ధి చెందుతున్నాడు ఆయన. నాలుగవదిగా అతని కీర్తి ఐగుప్తు మార్గమంతటా ఏం చేసిందంట? వ్యాపించింది. ఎందుకో తెలుసా? ఉజ్జియా ఎవరిని ఆశ్రయించాడు? మాట్లాడాలి గట్టిగా చెప్పండి. దేవునిని ఆశ్రయించాడు. ఎవరిని? దేవునిని ఆశ్రయించాడు. కాబట్టి ఉజ్జియా జీవితం ఏమవుతుందో తెలుసా? వర్ధిల్లుతుంది. ఈరోజు ఆదివారం దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి దైవజనమా, ఇదిగో దేవుని మీద నువ్వు ఆధారపడితే, దేవుని నువ్వు ఆశ్రయిస్తే నీ జీవితం కూడా ఉజ్జియా వలె ఆశీర్వదించబడుతుంది. నువ్వు అనుకున్నది దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. నువ్వు కోరుకున్నటువంటి ఆ నిత్య రాజ్యంలోనికి నిన్ను నడిపించడానికి ఆయన నీకు తగిన సిద్ధపాటును, తగినటువంటి ఆత్మ సహాయం నీకు అనుగ్రహిస్తాడు ఆయన. అయితే మనం ఎవరిని ఆశ్రయిస్తున్నామో తెలుసా? మనకు సహాయం చేసేవారిని. మనం ఆశ్రయించేది ఎవరినో తెలుసా? ధనవంతులైన వారిని. మనం ఆశ్రయించేది ఎవరినో తెలుసా? నేనున్నాను నీకు అని భరోసా చెప్పేవారిని. నీ తల్లి అయిన నిన్ను మరుచునేమో కానీ నేను నిన్ను మరువను అన్న దేవుణ్ణి మనం ఆశ్రయించాం. కానీ మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం? మనుషులని. అయ్యా వాళ్ళు చెప్పారయ్యా, అందుకే ఈ పని చేశాను, నా జీవితంలో నేను ఫెయిల్ అయిపోయాను. నా భర్త నాకున్నాళ్ళే అని, నా భార్య మంచిదే, నా పిల్లలు మంచివారు అని నేను నమ్మానయ్యా. నేను నమ్మిన వారి నన్ను ఏం చేశారు? ముంచేశారు. అందుకే మనుషులను నమ్మదు. ఎవరు నమ్మాలి నువ్వు? అందుకే దైవజనుడు యేసన్న గారు ఒక చక్కని కీర్తన పాడారు. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాగనంట? ఎలా నమ్మి 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 నువ్వు నమ్మినోడు నిన్ను ఎన్నిసార్లు ముంచినా చెప్పండి. నువ్వు నమ్ముకున్నవారు, నువ్వు కోరుకున్న వాళ్ళు నిన్ను అన్నిసార్లు సముద్రంలో ముంచి లేపినా కదా నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావంట? వాళ్ళని ఎంతకాలం వెళ్తావు? ఎంతకాలం ఇలాంటి జీవితం? మారు. మనుషులను నమ్మి నువ్వు మోసపోతున్నావు. అయితే ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించినందున ఉజ్జియాను దేవుడు ఏం చేశాడంట? వర్ధిల్ల చేశాడు, ఆస్తిపరునిగా చేశాడు. ఉజ్జియాకి ఒక కోరిక, ఒక ఆపేక్ష ఉండేది. ఏంటో తెలుసా? చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో 10వ వచనం.
అదియుగాక షెఫెలా ప్రదేశములోను మైదాన ప్రదేశములలోను అతనికి విస్తారమైన పశువులుండగా అతడు అరణ్యములు దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవ్వించెను. ఏం చేశాడంటే ఆయనకి పశు సంపద ఉంది, 2 మైదానములలో బావులు తవ్విస్తే ఆయన త్రవ్వించిన ప్రతి చోట ఏమొస్తున్నాయి? జలలు గల ఊటలు, నీళ్ళు ఇచ్చాడు సమృద్ధిగా. ఎందుకో తెలుసా? ఉజ్జియాకు ఒక కోరిక ఉంది. కంటిన్యూషన్ చదవండి. వ్యవసాయమందు అతడు అపేక్ష గలవాడు గనుక. దేని యందు ఆపేక్ష అంటే ఆయనకి వ్యవసాయం అంటే ప్రేమ ఎక్కువ, మక్కువ దాని మీద. రాజుగా ఉన్నప్పటికీ అతని ఆలోచన దేని మీద ఉంటుంది చెప్పండి? పొలం పొలం పొలం. అందుకే అతనికి పర్వతముల పైన కర్మేలులోను అతనికి వ్యవసాయకులను ద్రాక్ష తోటలో పనులు చేసే పనివారు కూడా ఆయన కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ఒక రాజు దేవుణ్ణి ఆశ్రయించినందున అతనికి ఇచ్చినటువంటి సమృద్ధి ఎంత గొప్పదో చూడండి. రాజ్యంలో ఆశీర్వాదం ఉంది. చెప్పండి, శత్రు రాజ్యాలైన వాళ్ళు వచ్చి ఏం కడుతున్నారంటే ఆయనకి పన్ను కడుతున్నారు. ఐగుప్తి మార్గ ప్రదేశములన్నింటిలో కూడా ఆయన కీర్తి ప్రబలమవుతుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ గొప్ప రాజు ఉజియా, గొప్ప రాజు, గొప్ప రాజు, ఇస్ ద గుడ్ కింగ్ అనబడి ఒక మంచి పేరును సంపాదించుకుంటున్నాడు. ఇది మాత్రమే కాక పశువులున్నాయి, బావులున్నాయి. ఆ బావులో ఉన్న ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో, పర్వతాలలో ఆయనకి వ్యవసాయము చేసే వ్యవసాయకులు ఉన్నారంట. ద్రాక్ష తోటల్లో పనిచేసే పని వాళ్ళు. ఇంత అంగరంగ వైభవోపేతమైన ఉన్నత ఆశీర్వాదాన్ని దేవుడు ఉజియాకి ఇవ్వడానికి కారణం ఏంటో తెలుసా? అతడు దేవునిని ఆశ్రయించాడు. మరి ఈరోజు నువ్వు కూడా ఉజియపడాలని ఒకవేళ నువ్వు కోరుకుంటే, ఉజ్జియా అంటే ఒక ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు నీకు అనుగ్రహించాలంటే మనం కూడా ఎవరిని ఆశ్రయించాలంట? చెప్పాలి గట్టిగా. దేవుని ఆశ్రయించాలి, దేవుని మీద ఆధారపడాలి. తండ్రి నేను ఆశీర్వదించబడాలంటే యేసయ్య, నువ్వు యేసయ్య మీద ఆధారపడాలి. నజరేయుడైన యేసయ్య నాతో ఉంటే, నా యేసుడు నాకుండగా నన్నేమీ ఏది చేయదు, గానా నేనేలా భయపడవలెనో, నేనేలా చిందింపవలెనో, నా యేసుడు నాకుండగా నన్నేమీ ఏది చేయదు. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య నీతో ఉంటే నిన్ను ఏది ఏమీ చేయలేదు. చాలామంది అనుకుంటారు, అయ్యా నేను ఆశీర్వదించబడకుండా చెప్పండి, నా భార్యకి మందు పెట్టారు, నా కొడుక్కి మందు పెట్టారు, మా నాయనకి మందు పెట్టినారు, మా అమ్మకు మందులు తిప్పవు. నేను తిప్పేది ఎవరు చెప్పండి? ఆయన. నిన్ను మార్చేది ఎవరు చెప్పండి? ఆయన. యేసయ్య నిన్ను ఆశీర్వదించాలి, యేసయ్య నిన్ను దీవించాలి, మనుషులు కాదు. మనుషులు నీకు ఎవడోనండి ఎక్కడో బొమ్మ చేస్తే నువ్వెందుకు ఇట్లా కదులుతావు? ఎవడో నీ రూపం లాంటి బొమ్మ చేశారు, దాని మీద పసుపు వేశారు, అది వేసారు, ముళ్ళు గుచ్చారు. అప్పుడు ఇక్కడ గుచ్చారండి కడుపులో, అందుకే అప్పటి నుంచి నాకు కడుపు నొప్పి. ఇక్కడ గుచ్చారండి తలలో, అప్పటి నుంచి నాకేమవుతుంది? ఇక్కడ గుచ్చారండి ముక్కు మీద, నాకు అప్పటి నుంచి ఏమవుతుంది? ఏంటి ఇవన్నీ అంటే, ఓ మనిషి బొమ్మ చేసి ఆ మట్టి మీద గుచ్చేస్తే నీకు వచ్చేసిద్దా? అలాగైతే ప్రపంచంలో ఎన్ని బొమ్మలు చేసి ఎంతమంది కూర్చోవచ్చు మనం? ఒంటిది. భయపడద్దు వాటికి, నమ్మద్దు వాటిని. దేవుణ్ణి ఆశ్రయించు, దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఉజ్జియా ఆత్మీయ జీవితానికి గైడ్ లైన్స్ జకరయ్య ఉన్నంత కాలం అతడు ఏం చేశాడంట? వర్ధిల్లాడు. ఎలా వర్ధిల్లాడు అని అంటే, ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొంది పశువులు, పొలములు, మంచి సైనికులు, మంచి సైన్యాధిపతులు, ఒక ఉన్నతమైనటువంటి స్థితి కలిగిన ఒక గొప్ప రాజుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక.
దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి ఉన్నతమైనటువంటి రాజుగా మారిన తర్వాత ఉజ్జియాలో కలిగినటువంటి మూడవది, ఒకటి ఉజ్జియ ఆత్మీయత మంచిదని మనం చదువుకున్నాం. రెండవది, దేవుని మీద ఆధారపడినందుకు దేవుడు అతన్ని ఆశీర్వదించిన విధానాన్ని గురించి తెలుసుకున్నాం. ఇక మూడవది ఉజ్జియా యొక్క పతనం. ఏంటిది చెప్పండి? ఉజ్జియా యొక్క పతనం. 26వ అధ్యాయం 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. ఎక్కడ గర్వపడ్డాడంట? ఎప్పుడు గర్వపడ్డాడంట? చెప్పాలమ్మా, అమ్మ చెప్పండి. ఎప్పుడు? స్థిరపడిన తర్వాత. ఎప్పుడు? స్థిరపడిన తర్వాత, ఆశీర్వాదం వచ్చిన తర్వాత, దీవెనలు వచ్చిన తర్వాత అతనిలోనికి ఏమొచ్చిందంట? మనసునందు గర్వం. మనసునందు ఏమొచ్చిందంట? అంటే ఒక వ్యక్తి పతనమైపోవాలి అంటే, ఒక వ్యక్తి ఉన్నతమైనటువంటి స్థితిలో నుండి పడిపోవాలి అంటే మనసులోనికి ఏమొస్తుంది? చెప్పండి. గర్వం. నీ మనసులోనికి ఎప్పుడైతే గర్వము ప్రవేశిస్తుందో అప్పుడు నీ పతనము ప్రారంభమైంది అని అర్థం చేసుకో. ఈరోజు చాలా క్రైస్తవ కుటుంబాలలో జరుగుతున్నది ఇదే. ఈరోజు అనేక కుటుంబాలలో ఉన్నది కూడా ఇదే. ఏంటో తెలుసా? పతనం. ఏ పతనమో తెలుసా? దేవుడు ఆశీర్వదించిన తర్వాత, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్న తర్వాత, దీవెనని పొందుకున్న తర్వాత, దేవుడు ఒక స్థితిని, ఒక స్థాయిని కలిగించిన తర్వాత మనస్సునందు గర్వించి దేవుడితో నాకు ఇంకేం అవసరం లేదు, నేను అనుకున్నవన్నీ నాకు కలిగినాయి, నేను అనుకున్నవన్నీ నేను సాధించాను. ఇప్పుడు నేను మందిరానికి వెళ్ళకపోయినా, ఇప్పుడు నేను బైబిల్ చదవకపోయినా, ఇప్పుడు నేను దేవుని సన్నిధిని మానేసినా నాకేమీ కాదు. నా దగ్గర డబ్బు ఉంది, అనారోగ్యం అయితే హాస్పిటల్ వెళ్ళడానికి. నా దగ్గర పలుకుబడి ఉంది, ఇట్లా చిటికేస్తే 10 మంది వస్తారు నాకు హెల్ప్ చేయడానికి. 10 మందిలో మాట ఉంది, ఇంకేం కావాలి? మంచి భార్య, మంచి కుటుంబం, మంచి స్థితి, మంచి ఇల్లు ఇచ్చాడు, మంచి పొలం ఇచ్చాడు, మంచి ఉద్యోగం దొరికింది, మంచి వ్యాపారంలో ఉన్నా, మంచి పని చేసుకుంటున్నా, ఇంకా నాకేం కొదువా? దేవుడితో నాకు ఇంకేం అవసరత? అతడు స్థిరపడిన తరువాత. ఏమంటుంది బైబిల్లో? ఏమంటుందంట వాక్యము? స్థిరపడిన తరువాత. అమ్మా, అయ్యా, నువ్వు స్థిరపడిన తర్వాత నీ హృదయంలోనికి రావలసింది కృతజ్ఞత కానీ గర్వం కాదు. నిన్ను దేవుడు ఆశీర్వదించింది పాడైపోవాలని, నీ హృదయంలోనికి గర్వం రావాలని కాదు. నిన్ను దేవుడు ఒక భయంకరమైనటువంటి బలహీనతలో, ఒక వ్యాధిలో, ఒక అనారోగ్యంలో నువ్వు పడిపోయినప్పుడు ఆయన నిన్ను లేవనెత్తింది ఆయన కొరకు నిలవబడాలి అని, కానీ దేవుడి మీద తిరగబడాలని కాదే. అందుకే వాక్యం అంటుంది, ఏ స్థితిలో నుండి, ఏ గుంటలో నుండి తవ్వబడ్డావో, ఏ బండ చేత చెక్కబడ్డావో దానిని ఆలోచించు. ఒకప్పుడు నీ ఆత్మీయ జీవితం, ఒకప్పుడు ప్రార్థన అంటే, ఒకప్పుడు దేవుని వాక్యం అంటే నీలో ఉన్నటువంటి భయం ఎంత గొప్పది. ఈ రోజు నీకు దేవుని వాక్యం అంటే ఎంత భయం ఉందో ఒకసారి సరి చేసి చూసుకో, టాలీ చేసుకో. రక్షణ పొందిన ప్రారంభంలో ఎంత ఆసక్తి, ఎంత పట్టుదల. ఈరోజు ఆ ఆసక్తి నీలో లేదు అంటే కారణం ఏంటి? పడిపోయావా? నిలువబడ్డావా? పతనంలో ఉన్నావా? లేకపోతే ఇంకా వర్ధిల్లుతున్నావా? ఒకప్పుడు నువ్వు బలహీనంగా ఉన్నావు, ఉపవాస ప్రార్థనకి ఎవరు రాకపోయినా ముందు నువ్వే కూర్చునేవాడివి, నువ్వే కూర్చునేదాడివి. అవునా? చాలాకి ఎవరు రాకపోయినా నువ్వే ముందు, ఆదివారం ఎవరు రాకపోయినా నువ్వే ఫస్ట్. ఖచ్చితంగా కార్యక్రమంలో పాల్గొనే వ్యక్తివి, లేదా ఖచ్చితంగా గంటల తరబడి నీ ఇంటిలో నీకు అవకాశం దొరికినప్పుడు ప్రభువుతో మాట్లాడే వ్యక్తివి. అవునమ్మా? మరి ఈరోజు ఏం చేస్తున్నావు తల్లి? అయ్యా, ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? అలాగే ఉందా? ఈరోజు ప్రార్థన అంటే, ఈరోజు దేవుని కార్యక్రమం అంటే నిర్లక్ష్యం పెరిగిపోయి నీ భక్తి జీవితంలో ప్రార్థనను, పరిశుద్ధతను వాయిదాలు వేస్తున్నావు.
అంటే పతనంలోనికి వెళ్ళిపోతున్నావా లేక బాగుపడుతున్నావా? ఉజ్జియా మంచివాడు, జకర్యా అనబడే దైవజనుడు ఉన్నంత కాలం బాగున్నాడు. ఎప్పుడైతే దైవజనుని హెచ్చరిక తన జీవితంలో దూరం అయిపోయిందో వెంటనే తన మనసులోనికి ఏమొచ్చింది? అతడు స్థిరపడిన తరువాత, ఎప్పుడంట? స్థిరపడిన తర్వాత, అన్నీ అనుకూలంగా వచ్చిన తర్వాత, అన్నీ తెలుసుకున్న తర్వాత, దేవుడు నిన్ను ఒక స్థితిలోనికి నడిపించిన తర్వాత, నీ దైవజనుడు నీకు లోకువా? నీకు వాక్యాన్ని బోధించే సేవకుడు నీకు ఎవరంట? లోకువైపోయాడు. ఆలోచించండి. ఒకప్పుడు నువ్వు రోగంలో ఉన్నప్పుడు, ఒకప్పుడు వ్యాధిలో ఉన్నప్పుడు, తన కుటుంబాన్ని విడిచిపెట్టి, తన సర్వస్వాన్ని విడిచిపెట్టి, నీ బాగు కొరకు, నీ రక్షణ కొరకు, నీ ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు, నీ జీవితంలో దేవుడు కార్యం చేయాలి అని దేవుని సన్నిధిలో ప్రణమిల్లి ప్రార్థించి కన్నీరు కార్చినటువంటి దైవజనుని యొక్క ప్రయాస నువ్వు మర్చిపోయావు. ఈరోజు నువ్వు స్థిరపడ్డావు కాబట్టి ధైర్యంగా నువ్వేమంటున్నావు తెలుసా? సేవకుడితో నా పని ఉందా, బిజీ, ఐఎమ్ సో బిజీ. అయ్యా మీరు చెప్పిన పని, అయ్యా మీరు చెప్పిన అప్పగించిన బాధ్యత నేను చేయడానికి నేను చాలా బిజీ, నాకు టైం లేదు. నువ్వు రోగంతో వచ్చినప్పుడు, నువ్వు వ్యాధితో ఉన్నప్పుడు, నువ్వు శ్రమలో ఉన్నప్పుడు దైవజనుడు అర్ధరాత్రి నువ్వు వచ్చి డోరు కొట్టయ్యా నా కుటుంబం కొరకు, ఇదిగో నా జీవితం కొరకు ప్రార్థించని చెప్పినప్పుడు దైవజనుడు ఐఎమ్ బిజీ అని చెప్పలేదే? చెప్పాడా? దేవుడు ఐఎమ్ బిజీ అని చెప్పలేదే? కొత్తగా నువ్వు రక్షణలోనికి వచ్చినప్పుడు అవునా చేయాల్సిందంతా చేసి తిరగాల్సిందంతా తిరిగి ఇప్పుడు వచ్చావా కొన్నాళ్ళు అలాగే సావు ఆ వ్యాధితో అన్నాడా ప్రభు నిన్ను? అనలేదే. రక్షణ పొందిన తర్వాత ఎన్నిసార్లు ప్రభువును నువ్వు గాయపరిచావో, ఎన్ని మార్లు నీ మాట ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ క్రియల ద్వారా దేవుని హృదయాన్ని నువ్వు గాయపరిచావో. నువ్వెన్నిసార్లు గాయపరిచినా ఆయన నీ మీద కోపించలేదు. ఆయన నీ మీదకి తన ఉగ్రతను కుమ్మరించలే. ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? కోపించుచు వాత్సల్యాన్ని చూపిస్తున్నాడు. వాత్సల్యం చూపిస్తుంటే నువ్వేమనుకున్నావో తెలుసా? ఉదయం మనం చదువుకున్నాం కదా, 26వ అధ్యాయము యెషయా గ్రంథము 10వ వచనం చదవండి. యెషయా గ్రంథం 26:10. యెషయా గ్రంథం 26:10. దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకొనరు, వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా యొక్క మహాత్మ్యమును వారు ఆలోచింపక అన్యాయం చేస్తానే ఉంటారంట. చాలు. ఎవరికి దయ? ఎవరికి దయ అంట? దుష్టులకి. నువ్వు దుష్టుని దగ్గరికి వెళ్ళి నువ్వు దయ చూపించినా కానీ, కఠినాత్ముల దగ్గరికి వెళ్ళి నువ్వు ఎంత ప్రేమ చూపించినా నువ్వేం చేస్తాడంట? ఒక ఆయన ఒకసారి నన్ను అడిగాడు, అయ్యా యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట చెప్పారు కదా, ఒకడు నీ కుడి చెంప కొడితే నువ్వు వానికి ఏం చెప్పాలంట? నీ ఎడమ చెంప కూడా, కుడి చెంప కొడితే ఎడమ చెంప చూపించమన్నాడు కదా, అంటే ఒకటి చెంప కొడితే ఇంకో చెంప ఇలా చూపించమన్నా దాని అర్థం, అంతేనా? అదే నువ్వు దయలేని వాని దగ్గర దుష్టుని దగ్గరికి వెళ్ళినావు అనుకో, ఈ చెంప కొట్టినమా ఇది కూడా కొట్టినట్టు కొడతాడు, అది కూడా వాడు. 2 చెంపలు పగలు కొట్టించుకొని ఇంకా 3వ చెంప చూపిమన్నాడా? చూపించలేదు. కాబట్టి నువ్వేం చేయాలి? కొట్టాలి, అంతేనా? ఒకడు నీ కుడి చెంప కొడితే నువ్వేం చేయాలంట? ఎడమ చెంప చూపినానంటే అంత విధేయత కలిగి ఉంటుంది. చూపించి చెంపలు పగలు కొట్టించుకోమని కదా దాని అర్థం. వాడు నిన్ను కొడుతున్నాడా? ఓర్చుకో. అవును నేను తిడుతుందా? ఓర్చుకో. దేవుని ఉగ్రతకి చోటివ్వు. దేవుడు శిక్ష వేసేది నువ్వు తీసుకోవద్దు. పగ దేవునికి అప్పగించు. ఎవరికి అప్పగించాలి? అంతేగాని నువ్వు కూడా మనసునందు గర్వపడి ఏరా నేను ఇంత గొప్ప అసలు ఏమనుకున్నావు నేనంటే దడా బుడా
నీ బుడలు దడలు ఏసై దగ్గర వాని దగ్గర పనికిరావు, దుష్టుని దగ్గర. ఎప్పుడైతే ఉజ్జియాలోనికి గర్వం వచ్చిందో అప్పుడు ఉజ్జియా చేసిన పని ఏంటో చదువుకుందాం. చదవండి, కంటిన్యూషన్. 26వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 50 మంది ఉజ్జియా వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుట ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకులైన వారి పనియే కాని అది నీ పని కాదు నైనా. చాలు ఏమంటున్నారు? యాజకులు 50 మంది ధైర్యవంతులు వెళ్ళారు ఉజ్జియా దగ్గరికి. ఎందుకు ఉజ్జియా దగ్గరికి వెళ్ళారంటే ఉజ్జియా ఏమనుకున్నాడో తెలుసా? నేను ఎక్కడికి వెళ్ళినా దేవుడు నాకు విజయాన్ని ఇస్తున్నాడు. బాగా వినాలి. నేను ఎక్కడికి వెళ్ళినా దేవుడు నాకు విజయాన్ని ఇస్తున్నాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నన్ను వర్ధిల్ల చేశాడు. విస్తారమైనటువంటి పశువులు, విస్తారమైనటువంటి సైనికులు, విస్తారమైనటువంటి వ్యవసాయ భూముల్లో పనిచేసేవారు, ద్రాక్ష తోటలు పండించేవారు, ఇదంతా కూడా నాకు కలిగిందనంటే నేను దేవుని దృష్టిలో ఎవరిని? యథార్థవంతున్నే కదా. మాట్లాడండి, యథార్థవంతున్నా కాదా? కాబట్టి ఇప్పుడు నేను దేవుని సందులోనికి వెళ్ళి ధూపం వేస్తా. ఏం చేస్తాను? నేను పరిశుద్ధిని కాబట్టి, నేను నమ్మకస్తుని కాబట్టి, నేను మంచి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నవాడిని కాబట్టి నా దేవుడు నన్ను ఏం చేశాడు? ఆశీర్వదించాడు, రాజుగా చేశాడు. నేను రాజు అయినప్పుడు నా వయసు ఎంత? అసలు 16 సంవత్సరాలకు నేను కింగ్ అయ్యానంటే ఏమనుకున్నారు మీరు? 16 సంవత్సరాల నుండి నేను రాజుగా ఉన్నాను, ఆశీర్వదించబడుతున్నా. నా తండ్రి అమర్త్య వలె నేను కూడా ఓ మంచి ఆత్మీయతను కలిగి ఉన్నాను. కాబట్టి ఈరోజు మందిరంలోనికి వెళ్ళి ఇదిగో ఇక్కడ నేను ధూపం వేసి ఆయనకు ప్రార్థన చేస్తాను అంటే అక్కడ ఉన్న యాజకులు అంటున్నారంట, అయ్యా 50 మంది మేము ఉన్నామయ్యా. అహరోను సంతతి వాళ్ళు ధూపము వేయడానికి, బలి అర్పించడానికి, దేవుని సన్నిధిలో అర్పణలు అర్పించడానికి ప్రభు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అది నీ పని కాదు అయ్యా, అది నీ పని కాదు. బాగా విన్నారు అందరూ. ఆశీర్వదించబడినటువంటి నువ్వు ఈ దేశానికి రాజువే. దేవుడు నిన్ను ఆశీర్వదించి వర్ధిల్ల చేస్తున్నాడు, మంచిదే. అయితే దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తున్నాడని, దేవుడు ఆశీర్వదించాడు అని, నువ్వు రాజు అని దేవుని సన్నిధిలోనికి వచ్చి దైవజనులు చేయవలసినటువంటి పనిని నువ్వు చేయడానికి పాత్రుడివి కాదు. నీకు ఆ యోగ్యత లేదు, నీకు ఆ రైట్స్ లేవు. ధూపం వేసేటువంటి బాధ్యత, ఆ పని ఎవరిదో తెలుసా? ఎవరిదంట? యాజకులది. అహరోను సంతతిలో నుండి వచ్చిన వారిదే. కన్ను నుంచి చదవండి. పరిశుద్ధ స్థలములో నుండి బయటకు పొమ్ము. నీవు ద్రోహము చేసి ఉన్నావు దేవుడైనటువంటి యెహోవా సన్నిధిని. ఇది నీకు ఘనత కలగజేయదని చెప్పగా దేవునికే మహిమ కలుగును గాక. ఎవరికి ద్రోహం చేస్తున్నాడంట? ఏమ్మా చెప్పండి అయ్యా, ఎవరికి ద్రోహం అంట ఆయన చేసేది? 16వ వచనం చదవండి మళ్ళొకసారి. 16వ వచనం, 26వ అధ్యాయము 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తర్వాత మనసున గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. ద్రోహం ఎవరికి చేస్తున్నాడంట? నీది కాని పని నువ్వు చేసావనుకో, నువ్వు ఎవరికి ద్రోహం చేస్తున్నావు? నీది కాని పని నువ్వు చేస్తున్నావు అని అంటే నువ్వు ఎవరి దృష్టిలో ద్రోహం చేస్తున్నావంట? నువ్వు రాజు అని యాజకుడు చేసే పని చేయడానికి నీకు అర్హత లేదు.
దేవునికే ద్రోహం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? యాజకులు చెయ్యవలసిన పని తాను నిలువబడి చేయాలి. ఘనత అంటే నేను అక్కడ నిలువబడి ఆడ నేను ధూపం వేస్తే నాకు ఘనత కలుగుతుంది అని నువ్వు అనుకుంటున్నావేమో. యాజకులు అంటున్నారు, ఇది నీకు యెహోవా సన్నిధిలో ఘనత కలుగదని చెప్పగా, ఏం కలగదు అంటే ఆయన దేనికోసం వచ్చాడంటే అక్కడికి చెప్పండి. ఈరోజు అనేక సంఘాలలో కూడా సంఘ పెద్దలు దేనికోసం పెత్తనం చేస్తారు చెప్పండి? ఘనత. అబ్బా, ఈ సంఘ పెద్ద భలే మాట్లాడుతున్నాడు. ఎందుకు ఈరోజు సంఘాల్లో గుంపులు ఓట్లు వేసేది ఇదంతా ఎందుకు వచ్చిందో తెలుసా? ఘనత కొరకు. దేనికోసం? కానీ మరణాత ప్రార్థనశాలలో అటువంటి దానికి అవకాశము లేదు. ఇక్కడ బోధకుడు ఎవరు చెప్పండి? నజరేయుడైన యేసు. గట్టిగా చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అధికారి ఎవరు చెప్పండి? నజరేయుడైన యేసు. ఇక్కడ మాట్లాడేది ఎవరు? యేసయ్యనే. కార్యాలు చేసేది ఎవరు? యేసయ్యనే. అనేకులను నడిపించుకొని వచ్చేది ఎవరు? యేసయ్యనే. ఆయనే తీసుకొని వస్తున్నాడు, ఆయనే మాట్లాడుతున్నాడు, ఆయన స్వస్థపరుస్తున్నాడు. యెహోవా నామమునకే మహిమ కలుగును గాక. ఓ యేసు మహారాజుకి. మనము యోగ్యులము కాము, మనము పాత్రులము కాము. ఈ మహిమ దేవునికి ఇవ్వాలి. ఇదిగో ఈ వాక్య భాగంలో ఉజ్జియా ఏం చేస్తున్నాడు తెలుసా? ఘనత కొరకు యాజకులు చేయవలసినటువంటి బాధ్యతను తాను వచ్చి చేస్తున్నాడు. ఈరోజు దైవ వాక్యాన్ని వినుతున్నటువంటి ప్రియ దేవుని కుమారులారా, కుమార్తెలారా, ఈరోజు దేవుని సన్నిధిలో కూడా ఒక ఉజ్జియా వంటి ఆలోచన కలిగి నువ్వు ముందుకు రావాలి అని త్వరపడుతున్నావేమో, లేదా వచ్చేసావేమో. జాగ్రత్త, ఉగ్రతను తెచ్చుకుంటావు. దేవుని దృష్టిలో నువ్వు ద్రోహము చేసిన వ్యక్తిగా ఉండిపోతావు. ఉజ్జియా వచ్చాడు, వాళ్ళు గద్దిస్తున్నారు, అయ్యా ఇది నీ బాధ్యత కాదు, నువ్వు రాజువి. నువ్వు రాజు అయినంత మాత్రాన దేవుని సన్నిధిలో నిలువబడి రాజ్యం చేయడానికి నువ్వు అర్హునివి. ప్రభుత్వం నీ చేతిలో ఉండొచ్చు, నువ్వు ప్రభుత్వాన్ని పాలించే ఒక నాయకుడివే కావచ్చు, నీ చట్టం ఇక్కడ పనికిరాదు. ఇక్కడ ఎవరున్నారో తెలుసా? దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి, దేవుడు కోరుకున్న వ్యక్తి, సమర్పణ కలిగిన వ్యక్తి, దేవుడు కోరుకున్న అహరోను సంతతిలో ఉన్నవారు మాత్రమే ధూపము వేయుటకు అర్హులు. ఏం వేయడానికి? ధూపం వేయడానికి. ఏంటి ఈ మధ్య మందిరానికి రావట్లేదు? ఏం లాభం ఆ మందిరానికి వచ్చి? ఏం లాభం? అందరిలో నేనున్నా, నాలో అందరు ఉన్నారు, అందరిలోనే కూర్చున్నా, అందరిలోనే వెళ్ళిపోతున్నా. ఆడిపోతుంటే కుర్చీ వేసి వచ్చేటప్పుడు టీ బిస్కెట్లు తెలుసా, ప్రైజ్ లాడు అని పిలుస్తారు, గౌరవిస్తారు. తర్వాత భోజనం. అసలు అక్కడికి వెళ్ళినామనుకో, ఆ రిసీవింగ్ చూస్తేనే ఏమొస్తాయి మనకి? అయ్యా ప్రైజ్ లాడయ్యా, కూర్చోండి అక్కడ, అమ్మ ప్రైజ్ లాడమ్మ, ఎందుకు ఆ కుర్చీలో కూర్చోండి అనేసరికి మనకేమొస్తాయి చెప్పండి? అబ్బా ఎంత గొప్ప సంఘం. నీకోసం ప్రార్థన చేసే సేవకుడు ఏమైపోయాడు? ఆయన సేవకుడైనా అసలు కూర్చో అంటాడు, మోకాళ్ళు వేయి అంటాడు, కళ్ళు ముయ్యి అంటాడు, లేచిపోద్దంటాడు. ఏం చూడు ఎంత గొప్ప సేవకుడు. ఫ్యాన్లేంటి, కుర్చీలేంటి, ఆ ఏసీలేంటి, గౌరవించేదేంటి? అబ్బబ్బబ్బో, ఇది మందిరం అంటే ఇట్లాగా ఉండాలి. అవునా? చూడండి తలల పైకెత్తి, అంతేనా? అలాగే ఉండాలి. గంటనే ఆరాధన ఎక్కువసేపులా. అక్కడికి పోతే ఉదయం నుంచి సావు కొడతాడు, మధ్యాహ్నం వరకు సావు కొట్టి చెవులు ఊదుతాడు. అవి 1 గంటలో వచ్చామో ప్రార్థన చేసి వెళ్ళిపోయామంటే. బలవంత పెట్టకూడదు ఎక్కువ. ఇలాంటి వేదాంతం, ఇలాంటి ఫిలాసఫీ మాట్లాడతాం మనం. అవునా? ఘనత కావాలి. నిన్ను దేవుని సన్నిధిలో నువ్వు స్థితించడానికి నీకేం కావాలి? మళ్ళీ యేసయ్య భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు? నేను పాపులను పిలవడానికి వచ్చాను, కానీ నీతిమంతులను పిలవడానికి నేను రాలేదన్నాడు.
అహోరాత్రులు ఉదయమంతా సువార్తను ప్రకటించి రాత్రంతా ఒలివ కొండ మీద ప్రార్థన చేసి కాలినడకన వెళ్ళి సువార్తను ప్రకటించాడు. ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి తల వాల్చుకోవడానికి అంత ప్రయాసపడి ఆయన సువార్తను ప్రకటించి పరలోక రాజ్య సువార్త విషయాలను బోధిస్తే ఈరోజు కూర్చొని భక్తి చేయడానికి మనకేం కావాలి? కంఫర్టబుల్ కావాలి. ఒక గంటలో అయిపోవాలి. ఇంక ఇంటికి వెళ్ళి తిని మాంసం ఎక్కి పడుకోవాలి. మంచి ఆరాధన. అంతేకాని ఈ దినమంతా వారమంతా నా పనిలో తిరిగాను, వారమంతా ఉదయం నుండి ప్రయాసపడ్డాను, ఉదయం నుండి సాయంత్రం వరకు చెమట కాలి అలసిపోయేటట్టుగా పొలంలో పని చేస్తావు, నువ్వు వెళ్ళిన చోట పని చేస్తావు, నీ ఉద్యోగంలో పని చేస్తావు, వ్యాపారంలో ప్రయాసపడుతున్నావు, స్కూల్లో చదువుకుంటున్నావు, కాలేజీలో ప్రయాసపడుతున్నావు, కానీ దేవుని సన్నిధిలో 2 గంటలు 3 గంటలు కూర్చోవడానికి నీకు బరువు. అందుకే గంట సేపు ఆరాధన కోరుకుంటాం. అందుకే 1 అవర్ 1.5 గంటలో అయిపోయే ఆరాధన. అక్కడికి పోయేది కూడా ఎప్పుడు నువ్వు వెళ్ళేసరికి సగం అయిపోయింటుంది ఆరాధన. అక్కడ ఏం వాక్యం వింటున్నావు, నువ్వు దేవునితో ఏం మాట్లాడుతున్నావు, నువ్వు వెళ్ళి కూర్చున్న 1 గంటకి వారమంతా ఎక్కడెక్కడో తిరిగి ఏవేవో మాట్లాడి ఏవేవో ఇని దేవుని సందులో కూర్చున్న 10 నిమిషాలకే దేవుని వార్త నీ చెవులకు వచ్చేసిందా? నీ మనస్సు దేవుని మీదికి, నీ ఆలోచనలు దేవుని మీదికి నువ్వెప్పుడు కేంద్రీకరించుకుంటావు? నువ్వెప్పుడు దేవుని సందులో మోకరించి ప్రార్థన చేస్తావు? నీ ఇంట్లో అసలు ప్రార్థన చేసుకో, నీ ఇంట్లో బైబిల్ వేసేదవో, కనీసం దేవుని సందులోనికి వెళ్ళి ఎక్కువసేపు ఇక్కడ దేవుని సందులో ప్రార్థించవచ్చు, ఎక్కువసేపు వాక్యం వినవచ్చు, ఎక్కువసేపు దేవునితో సహవాసం చేయవచ్చు. నేను ఈరోజు ఇక్కడ గడుపుతానని నువ్వెందుకు ఒక మంచి తీర్మానం తీసుకునే స్థలంలో నుండి బయటికి వెళ్ళిపోతున్నావు? మనస్సునందు గర్విస్తావా? నీ మనస్సులోనికి గర్వం వచ్చేసిందేమో. స్థిరపడిన తర్వాత, అన్నీ వచ్చేసిన తర్వాత, ఉన్న సమస్యలు, ఉన్న బాధలు, ఉన్న రోగాలన్నీ పోయిన తర్వాత ఏమొస్తుంది చెప్పండి? మనసునందు రోగం ఉన్నప్పుడు పని ఉన్నా, ఏ పని ఉన్నా, ఏమి లేకపోయినా ఎవరు మనకి ముఖ్యం? ప్రార్థనా దేవుడు. రోగం పోయిన తర్వాత, స్వస్థత కలిగిన తర్వాత ఏంటయ్యా మందిరానికి? ఈరోజు ఫుల్ పని, అర్జెంట్ వర్క్, అసలు నా కోసం ఆగిపోయారు అయ్యేవాళ్ళు, అందుకే రాలేకపోయాను. వచ్చే వారం వస్తాను. నువ్వు రాకపోతే ఆయనకి ఏమైనా తక్కువనా, నాకేమైనా తక్కువ? నన్ను పోషించేవాడే విధంగా పోషిస్తాడు, కానీ నువ్వు పాడైపోతున్నావైన బాధ అంతే. ఒక ఆత్మ పతనమైపోతే మళ్ళీ అది బాగుపడాలి అంటే చాలా కష్టం ఉంటుంది వాక్యం. ఒకసారి వెలిగింపబడి పరలోక వరములు రుచి చూచి మరలా లోక సంబంధమైనటువంటి రొంపులోనికి వెళ్ళిన తర్వాత అతడు వెలిగించబడుట అసాధ్యం అంటుంది వాక్యం. దేవునికి మహిమ కలుగును గాక. బలో యేసు మహారాజుకి. ఏంటంటే